అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం బారువ గ్రామంలో రామభక్తులంతా భారీ ర్యాలీని నిర్వహించి జైరామ్ అంటూ నినాదాలను చేశారు. స్ఫూర్తి న్యూస్ బారువ. నిరుపేద కుటుంబానికి చెందిన ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె అంత్యక్రియలకు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ తమ వంతు సహాయంగా ముందుకు వచ్చింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం డోకులపాడులో జరిగింది. ఉప్పాడ కామమ్మ 62 సంవత్సరాలు షుగర్ సమస్యతో కుడికాలు మోకాలు వరకు తీసివేయాలని వైద్యులు తేల్చి చెప్పారు. గ్రామస్తులు ఉద్దానం హెల్పింగ్ సొసైటీని సంప్రదించగా స్పందించిన ఆ సంస్థ సభ్యులు దాతల సహాయంతో సమకూర్చిన 10,000 రూపాయల నగదును ఇచ్చే క్రమంలో అనారోగ్యరీత్యా కామమ్మ మృతి నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలకు దాతల ద్వారా సేకరించిన 10,000 రూపాయల నగదు నిత్యావసర సరుకులను ఆమె భర్త ఉప్పాడ సింహాద్రికి సోమవారం నాడు అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల్లో అవసరానికి తోడుగా ఉద్దానం హెల్పింగ్ హ్యాండ్స్ ఉందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదంటూ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్ని లింగరాజు, దున్న నరేష్, చంద్రశేఖర్, బత్తిని వాసు, పుచ్చ రవి, చలపతి, శివ తదితరులు పాల్గొన్నారు. దత్తు, స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడంలో ముందుండి ప్రతి కార్యక్రమంలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం అనేది జరుగుతుంది. అలానే ముందు కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి చిన్నలు పెద్దలు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దీంట్లో ఒక సేవకులాగే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తన బాధ్యత అంటూ కష్టాల్లో ఉన్నవారికి ఆదుకోవడంలో ముందుండి నడిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై ఉద్దానం హెల్పింగ్ సొసైటీ. నైతిక విలువలు నేర్పేది సాంఘిక శాస్త్రమేనని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ జనరల్ డి దేవానంద్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు అన్ని శాస్త్రాల్లో సాంఘిక శాస్త్రం సమున్నతమైనదని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేవానంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేది సాంఘిక శాస్త్రమేనని ఆయన పేర్కొన్నారు. కేవీఆర్ దత్తు, స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. ఫోరంలో ఒక ప్రసిద్ధి గాంచిందని చెప్పాలి. టీచర్స్ ఫోరం ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ ఇదే వెన్యూలో ఫిజికల్ సైన్స్ ఫోరం కూడా నేను అటెండ్ కావడం జరిగింది. అది ఇది మొత్తం సమావేశం స్టేట్ ఇక్కడ చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించడం అనేది టీచర్ ఫోరం ద్వారా టీచర్స్ అప్డేట్ అవుతూ అదేవిధంగా పిల్లలకు కూడా విద్యార్థులు కూడా ఎంతో ఉపయోగపడే విధంగా చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉదయం నుంచి ఆరాధన, బాలభోగ నివేదన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి, సుప్రభాత సేవ అనంతరం అర్చక స్వాములు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేయడంతో అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు తమ తమ మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఆలయంలో అన్నప్రసాద వితరణ గావించిన అన్నదాతలకు ఆలయ అర్చకులు నల్లూరు రవికుమారాచార్యులు స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి మాణిక్యుల రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగప్రసాద్, కంది బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారని ఈవో మాణిక్యులు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి.
వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 అమ్మా పాను. Please like, share, subscribe our channel.